ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారా? హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఈ ఉదయం మిమ్మల్ని నూతనమైన కృపతో, నూతనమైన వాత్సల్యముతో నింపాలని ఆశపడుతున్నారు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఆశతో ఎదురు చూసే ప్రతి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. మీకు క్షేమం కలగబోతున్నాయి, విడుదల కలగబోతున్నాయి. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి. ఇదివరకు మీరు చూడని అద్భుతాన్ని ఈ రోజు నుండి చూడటం ప్రారంభించబోతున్నారు. దేవుని యొక్క గొప్ప కార్యం మీ జీవితంలో జరగబోతున్నాయి. మిమ్మల్ని దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 2 వచనం దేవుడు మనకిచ్చిన వాగ్దానమై ఉంది. దేవుని బిడ్డలారా, మీరు దేవుని చేత అభిషేకించబడ్డారా లేదా? మొదటిగా పరిశుద్ధాత్మ తాకిడి అనుభవాన్ని మనం పొందుకునే వారై ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ తాకిడి అనుభవం మనల్ని పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి నడిపిస్తాయి. శిష్యుల దగ్గరికి యేసుప్రభువు వచ్చి ఊది పరిశుద్ధాత్మ పొందుకోండి అన్నాడు. యోహాను సువార్త 20:22లో ఊది పరిశుద్ధాత్మను పొందుకోమన్నాడు. ఆ ఊదినప్పుడు నిత్యముగా దేవుని యొక్క తాకిడి వారిని తాకి ఉంటాయి. ఆ తాకిడితో పాటు వాళ్ళు మేడగదికి 10 రోజుల పాటు ప్రార్థనలో ఉండటానికి సిద్ధపడగలిగారు, వెళ్ళారు కూడా. దేవుని బిడ్డలారా, తర్వాత నింపుదల అనుభవం తర్వాత మన నింపుదల అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకం చేయడానికి ప్రారంభిస్తాడు. ఎలాగంటే మనం ఏదైతే చేయలేమో, మానవ శక్తితో ఏదైతే చేయలేమో ఆయన శక్తి ఇచ్చి మనల్ని ఏం చేస్తాడంటే తన పనిని ఆయన జరిగించుకుంటాడు. దాన్నే మనం అభిషేకం అంటాం. ఈరోజు మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచాలని దేవుడికి ఆలోచించినప్పుడు దేవుడు మీకు పరిశుద్ధంగా ఉండడానికి కావాల్సిన శక్తి ఇస్తాడు. ఈరోజు మీ చేత సువార్త చేయించాలనుకున్నప్పుడు దేవుడు సువార్త చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని ఇస్తాడు. మీ ద్వారా అద్భుతాలు, స్వస్థత చేయాలని దేవుడు అనుకున్నప్పుడు అద్భుతాలు చేసే శక్తిని ప్రభు మీకు దయచేస్తాడు. దాన్నే మన అభిషేకం అంటాం. మన అవసరాన్ని బట్టి, పరసంబంధమైన భూసంబంధమైన అవసరాన్ని బట్టి ఈ అభిషేకం అనేది క్రియ చేస్తాయి. ఈ క్రమంలోనే దావీదు దేవుని ఆత్మచేత అభిషేకించబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మొదటి సామెల గ్రంథం 16:13 దేవుని బిడ్డలారా, అభిషేకించబడినవాడు క్రియలు, చూపులు, నడవడికలు, మాటలు ఎంతో క్లియర్గా, తట్టతడిగా అందరికీ అర్థమైనట్టుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని చేత అభిషేకించబడ్డారో వాళ్ళ క్యారెక్టర్ మార్పు కలుగుతాయి, వాళ్ళ నడవడికల మార్పు కలుగుతాయి, వాళ్ళ క్రియల మార్పు కలుగుతాయి, వాళ్ళ మాటలో కూడా మార్పు కలుగుతాయి. ఈ క్రమంలోనే దావీదులో మనకు ప్రత్యేకమైన అభిషేకించబడిన తర్వాత దావీదులో ప్రత్యేకమైన మార్పు కలుగుతుంది. మార్పును మనం చూస్తున్నాం. అభిషేకించబడిన వాడు ఇతరులకు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉండియే తీరుతాడు. ఒకవేళ నేను అభిషేకించబడ్డానండి, ఇంట్లో మీలాగా బయటికి వెళ్ళి సువార్త చేయడానికి ఛాన్స్ లేదండి, నేను మీలాగా వెళ్ళి దేవుని పని చేయలేనండి, నాకు కొన్ని రెస్ట్రిక్షన్ ఉండండి మీరు చెప్పవచ్చు. కానీ మీ పరిధిలోనే మీరు దేవుని కోసం బహుబలంగా వాడబడటానికి దేవుడు మీకు అవకాశం కల్పిస్తాడు. అభిషేకం ఉన్న ఏ ఒక్కడు మౌనంగా ఉండలేడండి. ఇక్కడ చూడండి దావీదు ఏం చేస్తున్నాడు? అభిషేకించబడిన తర్వాత సౌలులో ఉన్న దయ్యాలను వెళ్ళగొడతా ఉన్నాడు. ఎంత గొప్ప పరిచర్య అండి! వాస్తవానికి దయ్యాలు వెళ్ళగొట్టడం అనేది పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ అది అద్భుతాల కింద వస్తాయి. అద్భుతాలు అంటే ఏంటంటే ఏ నరుడు చేయలేని కార్యాన్ని దేవుడు ఒక మనిషి చేత జరిగించటమే మనం అద్భుతం అంటాం. ఈ క్రమంలో దేవుని బిడ్డల దెయ్యాలు వెళ్ళగొట్టడం అనేది ఎవరి తరం కాదు. మాంత్రికుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజులు ఆ దెయ్యాన్ని అదుపులో ఉంచుతారు. తర్వాత మునుపటి కంటే మరీ ఎక్కువ ఆ వ్యక్తిలో మరి భయంకరంగా వేధిస్తూ ఉంటుంది అనమాట. ఆ వ్యక్తిని వేధిస్తూ ఉంటుంది అనమాట. ఈవెన్
డాక్టర్ దగ్గరికి వెళ్ళినా దెయ్యాలకు మందు లేదు, దెయ్యాలు పట్టిన వ్యక్తికి మందు లేదు. కావాలంటే నిద్రపోవటానికి టాబ్లెట్ ఇస్తారేమో, కానీ దేవుని బిడ్డలారా దెయ్యాలు వెళ్ళకొట్టడం అనేది ఎవరి తరం కాదు, ఒక యేసు ప్రభు తప్ప. ఆ క్రమంలో సౌలులో ఉన్న దెయ్యాలను ఆయన ఏం చేస్తున్నాడంటే వెళ్ళగొడుతున్నాడు. ఈ క్రమంలో దేవుని యొక్క పరిచయంలో వాడబడుతున్నాడు, రాజుకు సేవ చేస్తున్నాడు. ఒక దేశాన్ని పరిపాలించే రాజుగారికి ఆయన సేవ చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. నీ మట్టుకు నువ్వు ఆశీర్వదించబడితే అది అబ్రహాం ఆశీర్వాదం కాదు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనంలో మీరు చదివితే దేవుని బిడ్డలారా 7 వాగ్దానాలతో అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం యొక్క సారాంశంలో ఒకటి ఏంటంటే నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించబడుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటమే అబ్రహాము యొక్క ఆశీర్వాదం. యేసు ప్రభువు వారు పుట్టిన దినం మొదలుకొని ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళేదాకా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా లేదా అనే విషయాన్ని నువ్వు ఒకసారి ఆలోచించి, దేవుని యొక్క ప్రణాళిక మాత్రం ఏంటంటే తెలుసా? ఆ ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1వ వచనం చదివితే మనము భూమిలో ఉన్న వాళ్ళందరికంటే ఆశీర్వించబడి ఈ భూమిని మనం ఆశీర్వించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, జీవించిన వారు తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకే జీవించవలెను. దేవనామానికి స్తోత్రం, హల్లెలూయా. 15వ వచనంలో ఉంది, ఈరోజు మీరు యేసు ప్రభు కొరకు జీవించటం అంటే దేవుని బిడ్డలారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటమే యేసు కొరకు జీవించటం. ఏదో ఒక రూపంలో మీరు ఆత్మీయంగానో భూసంబంధంగానో ఇతరులకు సపోర్ట్ చేస్తూ ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నువ్వు నిజంగా అభిషేకించబడి ఉంటే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అభిషేకించబడిన వారు ఈ కోణాలు ఈరోజు ఆలోచించండి. ఇంకా మీరు అభిషేకించబడకపోతే ప్రభువా నన్ను అభిషేకించండి ప్రభువా అని అడగండి. మీరు అభిషేకించబడితే తప్ప ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేరు. అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని పొందటానికి అనర్హులు అయిపోతారు. ఈ మాటను దేవుడు దీవించగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుకు సహాయం చేయండి. దైవిక ప్రసన్న చేత నింపండి ప్రభా, దైవిక మహిమ చేత నింపండి ప్రభా. 2 పావుల ఆత్మ దయచేయండి, 2 పావుల అభిషేకం దయచేయండి ప్రభా. ఎవరెవరైతే అభిషేకించబడలేదో ప్రభా తండ్రి ఇతరులకు అభిషేకించడం ప్రభా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని అభిషేకించమని యేసు నామములో ఇప్పుడే దైవ శక్తి చేత తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.